శాలిగ్రామం గండకీ కథ. శాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరు పేరు కాదు, గ్రామం అసలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్న చిన్న రాళ్లనే శాలిగ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణు రూపం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకీ నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజ గదిలో ఉంచుకొని పూజిస్తూ ఉంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తులు నమ్మకం. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకొని ఉంటాయి. లోపల విష్ణువు కనబడతాడు. ఇంత ప్రత్యేకమైన శాలిగ్రామాలు గండకీ నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే గ్రామంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య. గండకీతో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి. వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందర్నీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది. భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తాను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు, తనను భర్తగా భావించి తను చెప్పే ప్రతి పని చేసేది. తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది. గండకీ గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకీతో బేరం కుదుర్చుకున్నాడు. గండకీ కూడా తను మంచివాడిలా కనిపించాడు కాబట్టి ఒకరోజు అతనుకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు. సరే అని గండకీ ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అంద వికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకీ ఆయనకి పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. పక్క మీదకు తీసుకువెళ్ళింది. తర్వాత తానే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తరువాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తరువాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకీ. ఆ రోజు రాత్రి అతడు చనిపోతాడు. తన సొంత భర్త చనిపోయినట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితికి దూకుతుంది. అయితే మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారుతాయి. నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణుమూర్తి. గండకీ విష్ణునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. గండకీ మరో జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉంటాయి. ఇది శాలిగ్రామం గండకీ కథ.